తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాము నాయన. గతించిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాచి నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న విధానానికే వందనములు చెల్లిస్తున్నాము నాయన. నేటి మీ కుమారుని యొక్క పునరుత్థాన దినములలో మమ్మల్ని ప్రవేశింపజేసి పాటలతోనూ మీ మాటలతోనూ తండ్రి మా ద్వారా మీరే మహిమ పొందుకొని ప్రార్థిస్తున్నాను. రావాల్సిన వారిని సకాలమున తీసుకుని రమ్మని కోరుతూ క్రీస్తు ఉన్నతమైన నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాటలతో మరి దేవుని మహిమపరుద్దామండి. మరి నిత్య వచ్చి ఒక పాట పాడి వినిపించాల్సిందిగా కోరుచున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 43 సాంగ్ పాడుకున్నాం. పాట పాడి వినిపించినటువంటి చిన్నారి నిత్యకి సంఘం తరపున అభినందిస్తున్నాను. అలాగే మరి ఒక పాట మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు తిరుమలమ్మ గారు పాట పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలు. జై కొట్టు నా యేసుకే రక్షకుడు. జై కొట్టు నా క్రీస్తుకే పరరాగెల్
అక్షరాద్వితీయుడు జయ కొట్టు సత్తుకే పువ్వులు స్వర్గాన్ని చేసే బాగుతారు జయ కొట్టు సత్తుకే లేపుతాడు భూలోకపు పాపకు నిలిచాడు సాహసంగా పిలిచాడు పాపకు కలిగే ఆయుధంగా జరిగిపోతున్నా జయకొట్టు నా యేసుకే జయకొట్టు నా యేసుకే. నీకై ఓర్చిన గాయం తనదిరా, నీకై కార్చిన రుదిరం ఇది, నీకై సహించిన దేహం తనదిరా, నీకై తపించే ప్రాణం ఇది. ఈ భువినేలు రాజు క్రీస్తు కాక ఇంకెవడు అధికృత, ఈ విశ్వాన్ని ఏలు విభుడు కాక ఇంకెవడు క్రీస్తే కదా. తన పేరు భూమికి చరితై కాలాన్ని కొలుచు పదమై నిలిచింది మాకు బలమై. హోసన్నాకే జై, తన స్వరము భూమికి వరమై వెలిగించు కాంతి పదమై నడిపించు దళ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చక్కగా పాట పాడి వినిపించినందుకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి సోదరి మరి ప్రిన్సీ గారు వచ్చి పాట పాడి వినిపిస్తారు. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. బలి అయిన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే, పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా
సాక్షిగా ఉందురు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. థ్యాంక్ యూ. పాట పాడి వినిపించినటువంటి శ్రీలతమ్మ గారికి, అలాగే చెల్లి మరి గ్రేస్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాజలక్ష్మమ్మ మరి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఒక పాట పాడి వినిపించాల్సిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. పాత పురస్కారంలో వచ్చి ముందైతే ఎంత సాగు పాడుకుంటా ఉంది. నా ఫ్యామిలీ అంతా పాడాలని చెప్పి I
పాట పాడి వినిపించినటువంటి మరి ఫ్యామిలీ మొత్తంకి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ముఖ్యమైన సమయంలోకి వచ్చామండి. దయచేసి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ సమయంలో మరి కొద్ది నిమిషంలో వాక్య సందేశాన్ని అందించవలసిందిగా, మొదటి పలుకులుగా మరి వాక్యాన్ని అందించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి తిరుమలమ్మ గారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని పురస్కరించుకొని కొద్దిమందిగా తండ్రి ఇక్కడ మమ్మల్ని సమకూర్చి మీ దివ్య వాక్కులు వినడానికి, మా బ్రతుకుల్ని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకి రుణస్తురాలను తండ్రి. దేవా, చెప్పడానికి నిలబడిన నాకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా అర్థిస్తూ మా కొరకు రానయ్య యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీద సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి దైవ సేవకులు వెంకట గారికి, అధ్యక్షత వహించిన మహేష్ గారికి, వేదికను అలంకరించిన దైవ సేవకులు ఇద్దరికి, సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు వందనాలండి. మరి రాత్రి కొద్దిసేపు మాట్లాడానండి, మీరు విన్నారు. దాన్నే కంటిన్యూషన్ చేసుకుందాం. సమయం లేక నేను మాట్లాడలేకపోయాను. మానవాళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు మరి ఆయన అనాది సంకల్పంలో అనేకమైన మరి ఆలోచనలు కలిగి మరి తన ప్రణాళికలో మనం అందరము ఆయన ఎలాగైతే పరిశుద్ధుడు, మరి అలాగే మనందరం కూడా పరిశుద్ధులుగా మరి తండ్రి అయిన దేవునికి మరి లోకాన్ని విడిచి వెళ్ళాలి, మన చేతికి వచ్చిన పనిని చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసానని ఆయన మనందరికీ జన్మనిచ్చి మరి మెగా నిర్మాణం అని చెప్పుకున్నాం కదండి. మానవ దేహం ఏంటని అన్నప్పుడు మరి నిర్మాణంతో పోల్చాడు. నేల మట్టి నుంచి నరుని నిర్మించి, అంటే నిర్మాణం అని అంటే 500 అవయవాలండి. కనిపించని మరి అవయవాలు లోపల ఉన్నాయి. గుండె కనిపించదు, కాలేయం కనిపించదు, కిడ్నీలు కనిపించవు. పైన ఏం కనిపిస్తాయి అన్నప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, చేతులు ఇవే కదండి. మరి ఇన్ని అవయవాలను చేశాడు కనుక ఒక్కొక్క అవయవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి నన్ను ఈ రోజున డాక్టర్లు చెప్తున్నారు. ఈ మానవ దేహంలో కూడా మరి మల్టీ స్పెషలిస్ట్ ఒకప్పుడు ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు సార్ నా కంటికి ఏదో ఇబ్బందిగా ఉందండి అనేసి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎక్స్రే తీసుకురండి, స్కానింగ్ తీసుకురండి అని చెప్తారు. కంటి డాక్టర్ కంటినే చూస్తున్నాడు, గుండె డాక్టర్ గుండెనే చూస్తున్నాడు, కిడ్నీ డాక్టర్ కిడ్నీని చూస్తున్నారు అని అంటే మానవ దేహం ఎంత అద్భుతంగా, అంత అమూల్యమైందిగా మరి దేవుడు మనకి చేసి ఇచ్చాడని అన్నది ఇప్పుడు మీ అందరికీ ఎలా తెలుసు అని అంటే క్రైస్తవులం కనుక మన అందరికీ తెలుసు. కానీ ప్రపంచం అంతటికీ కూడా మరి హాస్పిటల్లో చెప్తున్నారా, ఆలోచించిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదండి. కానీ అలాంటి దేవుణ్ణి ఏం చెప్పుకున్నాం, రాత్రి మర్చిపోయారని చెప్పుకున్నామండి. చూడండి, దాన్ని చూసుకొని ఒకసారి ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ప్రియులారా, ఇర్మియా గారు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనాన్ని, కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. వడ్డాణాలు ఏం ధరించుకుంటామండి, దేన్ని ధరించుకోవాలి అసలు? క్రైస్తవుడు ఎవరన్నా టైటిల్ పెట్టుకుంటే పెట్టుకోండి, కంఠాభూషణంగా దేనిని ధరించుకోవాలి. మరి ఇక్కడ ఏం ధరించుకుంటుందంట కన్యక? వడ్డాణాన్ని ధరించుకుంటుందంటండి. కన్యక ఆభరణములను మరుచిన, ఆభరణము పాపడి సేల దగ్గర నుంచి, చెవికి ముక్కుపోగు దగ్గర నుంచి, కమ్మల దగ్గర నుంచి, పెదవులకి లిప్టిక్ల దగ్గర నుంచి, కంఠానికి నక్లీసుల దగ్గర నుంచి, నడుముకి వడ్డాణాలు, చేతులకి గాజులు, కాళ్ళకి కడియాలు, వేళ్ళకి మెట్టులు. ఆలోచించండి, పెట్టుకుంటారా లేదా? చెవులకి రింగ్స్, మాటీలు ఎన్ని పెట్టుకుంటామండి? ఒకవేళ అవన్నీ లేకపోతే ఎరువు కూడా తెచ్చుకుంటారండి బదులు. ఏమంటారు, ఏడన్నా పెళ్ళి ఉంది, అకేషన్ ఉంది అని అన్నప్పుడు మరి వాళ్ళ హోదాను చూపించుకోవడానికి బదులు తెచ్చుకుంటారు. అత్తయ్యలదో, ఆడపడుచులదో, అమ్మమ్మలదో, తాతయ్యలదో ఏవైనా పెట్టుకుంటారు. 7 వారాల నగలు ధరించుకుంటారండి చాలామంది. మొన్న నేను బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్ అండి, 80 సంవత్సరాలు ఉంటాయి. 7 వారాల నగలంటే ఏంటనేది నాకు కొంత అర్థమయ్యేది కాదండి. ఒకప్పుడు ఒంటి నిండా పెట్టుకోవడం అనుకునేదాన్ని. 7 చైన్లతోటి $1 ఉండి ఆయన మెళ్ళ వేసుకుంటున్నారు. అంటే గోల్డ్ షాప్లోని తీసుకొని గోల్డ్ గిరి పెట్టుకోవడానికి బ్యాంకుకి వచ్చినట్టున్నారు ఆ పెద్ద ఆయన. వయసు చాలా పెద్దదండి అని అంటే మరి ఆయన కూడా వేసుకున్నారా అంటే ఆభరణం ఎందుకు చెప్పండి? అలా హోదాను చూపించుకోవడానికి. అవునంటారు కదంటారా? పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ ఎవరైనా ఆభరణాలు మరుస్తారంటే ఎవ్వరూ మరవరు. ఆ చిన్న పాప, ఆ పాప కూడా మరవదండి. ఆ చైన్ తీసామంటే నా నక్లీస్ ఏది, నా నక్లీస్ ఏదని అడుగుతుంది. ఎందుకనంటే ప్రియులరా, ఏ వస్తువుని ఎవరు మర్చిపోరు కానీ ఎవరిని మర్చిపోయారని చెప్తున్నాడండి గ్రంథకర్త ద్వారా తండ్రి అయిన దేవుడు. అని అంటే నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను
మరిచి ఉన్నారు. నిజంగానండి, మనం ఎంతో అదృష్టవంతులమండి. మన పిల్లలతో సహా ఇప్పుడు అనురాధ గారు ఉన్నారంటే కూతుర్ని కొడుకుని తీసుకొస్తారు, సుమతి గారు ఉన్నారంటే కూతుర్ని కొడుకుని తీసుకొస్తారు, వాసవి గారు కూతుర్ని తీసుకొని వస్తారు. మీరందరూ కూడా మీ పిల్లల్ని వెంట పెట్టుకొని మందిరానికి వచ్చి వింటున్నామని అంటే మనం తెలుసుకుంటున్నాము. కానీ తెలుసుకుంటున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము, వాక్యాన్ని అనుసరిస్తున్న మనము లెక్కలేని సార్లు ప్రార్థన చేయడం మర్చిపోవట్లేదు అంటారు. ఆలోచించండి. బిడ్డలకు వాక్యం నేర్పుకోవడం మర్చిపోవట్లేదు అంటారు. ఆలోచించండి. సమయానికి వెళ్ళడం మర్చిపోవట్లేదు. ఆలోచించండి. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవునికి సమయాన్ని దొంగిలిస్తున్న వాళ్ళవేనండి మనం కూడా. అవునంటారా కాదంటారా? కానీ ఏం చేయాలి అని అన్నప్పుడు, ఎలా ఉండాలి అని అన్నప్పుడు సామెతల గ్రంథం చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో, మరవకోకుండా మనం అందరం కూడా నిత్యము దేవుణ్ణి వెంబడించే వాళ్ళుగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు రాయించిన హెచ్చరిక మాటలు ఏంటని అన్నప్పుడు, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము అని అంటున్నాడు. చూడండి, దేన్ని ధరించుకోవాలంటండి? కంఠం అంటే ఏంటండి? గొంతు. స్వరపేటికి వస్తుంది కదండి. లోపల నుంచి మాట్లాడుతున్నాం అంటే ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్? స్వరపేటిక. ఈ గొంతుకి ఆభరణాలు ధరించుకుంటుంది, నడుముకి వడ్డాణం ధరించుకుంటుంది పెండ్లి కుమార్తె కన్యక అని చెప్పాడు దేవుడు. నన్ను మర్చిపోతున్నారని అంటున్నాడు. క్రైస్తవులమైన మనం కూడా ఏం మర్చిపోతామండి. ఇప్పుడు గూగుల్ మీట్ నడిపిస్తున్నాను 2 సంవత్సరాల నుంచి. రమ్యకి కాల్ చేయాలంటే కాల్ చేయవలసి వస్తుందండి. పిల్లలతోటి వంట పనుతోటి బిజీగా ఉంటుంది. కాల్ వస్తున్నప్పుడు అంటది ఒక్కోసారి, నేను గుర్తు చేసుకుంటాను కదా, నేను లిఫ్ట్ చేస్తాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అంటది. నా బాధ్యత నేను చేయడం అని అంటానండి. అయినా కుదరదా అంటే ఒక్కోసారి కుదరట్లేదండి. జాయిన్ అవ్వలేకపోతున్నారు మీరు అందరూ కూడా. అవునా కదా చెప్పండి. అంటే నిత్యము మనము మన కంఠానికి ధరించుకోవాలి అని అంటున్నాడు. చూడండి ఇంకేమంటున్నాడండి, ఇంకా చదవండి నెక్స్ట్ మాట. ఎక్కడ ధరించుకోవాలి? మీ హృదయం అనే మీ మెత్తని హృదయము, మీ మెత్తని హృదయాలలోని ఏమి దాచుకోవాలంట, ఏం ధరించుకోవాలంట అంటే వాక్యాన్ని ధరించుకోవాలి. అవునంటారా కాదంటారా? అది ఉంటే దాన్ని ధరించుకుంటే ఎలా ఉంటారంట? సత్యమును దయను మీరు విడిచిపెట్టరు. దయ అంటే ఏంటండి? కనికరం అనుకోండి, ఇతరుల మీద జాలు అనుకోండి, మంచితనం చూపించడం అనుకోండి, ప్రేమను చూపించడం అనుకోండి, పర్యాయ పదాలు ఎన్నో వస్తాయి కదండి. వాటన్నింటిని ఎలా ధరించుకుంటామంట మనం చెప్పండి. ఏముంటే మీ మెత్తని హృదయాలలోనే సత్యం అనే వాక్యాన్ని మీరు ధరించుకొని ఉంటే, రాత్రి విన్నారు కదండి, జీవ జలపు నదులు ఉబుకుతాయి మీలో అంటే. ఒక నది కాదండి, కృష్ణా నది, తుంగభద్ర నది, పెన్నా నది, హెన్నా నది, ఇవి కాదు. ఉబికేది ఏంటంట? మీ నీటి బొగ్గని పెడతాను దేవుడు అని అన్నాడు. అది ఊరతానే ఉంటుందంటండి. నిజంగా ఆ చిన్నపిల్లలు పాట పాడారంటే ఆలోచించండి మీరు. వాళ్ళకి పుస్తకం వచ్చా, వాళ్ళకి తెలుగు వచ్చా, అక్షరాలు వచ్చా? అసలు చెప్పండి. ఎందుకు పాడగలిగారంటే కష్టపడి నేర్పుకుంటున్నారు కనుక. మీరందరు నిత్య కూడా ప్రతి వారం పాడుతుందండి. ఎలాగానంటే నేర్చుకుంటుంది కనుక. అవి మర్చిపోతారా వాళ్ళు? మర్చిపోరు. మన పిల్లలు క్రైస్తవులుగా నిజంగా ఆభరణాలనైనా మర్చిపోయేటట్టు ఉండాలి, కానీ దేన్ని మర్చిపోకూడదని చెప్పుకుంటున్నాం అని అంటే దేవుణ్ణి మరవకూడదు. సత్యమును దయను అనేది మనం మరవకుండా ఉండాలని అంటే మోషే గారి ద్వారా రాయించిన మాటను చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే, ప్రిల్లరా, తండ్రి అయిన దేవుడు ఎప్పుడు రాయించారు మోషే గారి ద్వారా అంటే ఇశ్రాయేలుని నడిపిస్తున్న కాలంలో ఏం చెప్పారు అని అన్నప్పుడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు హృదయములో ఉండవలెను. నాయనా, నీ హృదయంలో ఉంటే నువ్వేం చేస్తావు అని అంటే, నడిపిస్తున్న ఈ లక్షల మందిని నువ్వు ఏం చేయగలుగుతావు? వాళ్ళ హృదయాలలోనే నా కట్టడలను, నా విధులను నువ్వు వాళ్ళకి నేర్పగలుగుతావు. ప్రతి విశ్రాంతి దినమున సైలెంట్గా ఉండమన్నాడు. ఏ పని పెట్టుకోవద్దు అన్నాడు. పుల్లలు ఏరుకు రావద్దు, కట్టెలు ఏరుకు రావద్దు, మీరు వంట చేసుకోవద్దు, ఇంకేం చేయకూడదండి. ఎంతవరకు నడిచి ఎక్కడికి వెళ్ళగలగాలని అంటే నడక కూడా అడుగులకు కూడా లెక్క పెట్టాడండి దేవుడు. ఎంత పరిదే మీరు. ఎందుకు? విశ్రాంతిగా ఉండాలి. నా కట్టడలను మీరు తెలుసుకోవాలి, నా ఆజ్ఞలను మీరు తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటే ఏమవుతారు? మీరు సత్యమును దయను కనికరాన్ని మీరు అవలంబించుకుంటారు, హృదయంలో భద్రం చేసుకుంటారు. అప్పుడేమవుతుంది? సమాజాన్ని వెలిగించగలుగుతారు. సమాజానికి మీరు ధరించుకున్న వాక్యాన్ని ఇతరులకి వెలుగుగా చూపించగలుగుతారండి. అవునా కదా చెప్పండి. బంగారం ధరించుకుంటాం, అదే ఎవరికైనా ఇస్తామండి? ఒక మొక్క ఎవరికైనా ఇస్తామా చెప్పండి? అసలు ఎంత ఆపదొచ్చి వాడు అక్కడ గిలగిల తన్నుకుంటూ పడిపోయినప్పటికీ కూడా ఎవరికి ఒక చిన్న చెవు పోగు కూడా ఇవ్వమండి. అవునంటారు కదంటారు. అదే వాక్యం తెలియక మూర్ఖంగా ఉన్న వ్యక్తికి అయితే ఏం చెప్పగలుగుతాం? నాయనా, నీకు ఇది తగదు, నువ్వు ఇలా చేయకూడదు, దేవుడు నీకు నోరిచ్చింది ఎందుకు కాదు, నీ కళ్ళు ఇచ్చింది ఎందుకు కాదు, నీ చేతులు ఇచ్చింది ఎందుకు కాదని చెప్పి హెచ్చరిక
మాటలు చెప్తాం, అవునంటారు కదంటారు. కాబట్టి కన్యకలు కానీ మరి పురుషులు కానీ ఎవరైనా సరే మీ జేబులో డబ్బులు కానీ సెల్ ఫోన్లు కానీ ఆభరణాలుగా పెట్టుకొని తిరిగినా తిరగకపోయినా కానీ ఏం పెట్టుకోవాలి మనం అని అన్నప్పుడు హృదయంలో వాక్యాన్ని పెట్టుకోవాలి. వాక్యాన్ని పెట్టుకుంటే అది సత్యాన్ని దయని, అంటే సత్యం అంటే ఏంటి మీ అందరూ తెలుసు కదా, వాక్యాన్ని కనుక మనం ధరించుకొని మన హృదయంలో భద్రం చేసుకొని ఉంటే ఏమవుతుందంటండి, ఇతరులకి వెలుగునిస్తాము. వెలుగు ఎవరు చెప్పండి? వెలుగు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చారు కానీ అందరూ ఆయన గ్రహిస్తున్నారా? అందరూ తెలుసుకుంటున్నారంటే అందరికీ తెలుసుకుంటలేదు. నిజమైన వెలుగు ఉంది అని చెప్పి యోహాన్ గారు చెప్పడం మీ అందరికీ తెలుసు కాబట్టి ముందుకెళ్తున్నానండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము, తిమోతి గారు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. నిజంగా దైవభక్తి గలవారుగా ఎవరు కనిపించారు మనకి పాత నిబంధనలో చెప్పండి? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా వాళ్ళు ఉన్నారండి. షునేమీరాలను చూడండి, ఆవిడ ఎలీషా గారికి ఏం చేసిందండి? ఎలీషా గారు దేవుని వాక్యాన్ని అందించే ప్రవక్త అని చెప్పి గుర్తిరిగి ఏం చేసింది? ఒక మేడగదిని ఏర్పాటు చేసింది, బలని ఏర్పాటు చేసింది, దీపం ఏర్పాటు చేసింది, వచ్చిన ప్రతిసారి ఆయనకి సౌకర్యంగా ఉండాలని ఏర్పాటు చేసింది. ఇందాకే చెప్పారండి తమ్ముడు వాళ్ళ పెద్ద పాప కుర్చీలు స్పాన్సర్ చేశారని. ఎందుకు అని అంటే మీ అందరికీ ఏముందని అంటే ఇతరులకి వాక్యాన్ని అందించాలి, 10 మంది వాక్యాన్ని నేర్చుకోవాలి, అంతే కదండి. దానికోసమే కదండి మీరు కూడా శ్రమపడేది. సత్క్రియలను చూపించిందా షునేమీరాలంటే? చూపించింది. ఎస్తేరు గారిని గురించి ఆలోచించండి. సుబుద్ధి కలిగి మరి ఆ రాజదేహ సంరక్షకులు ఏమైతే ఇచ్చారో రాజు దగ్గరికి వెళ్ళడానికి అవి మాత్రమే తీసుకుందంటండి. ఏది పెడితే మేలో, ఏది పెడితే అందంగా ఉంటావో అమ్మ, రాజు దేన్ని చూస్తే అంగీకరిస్తాడో నాకు తెలుసు అని చెప్పి ఏదైతే ఆ షండు ఆవిడకి ఇస్తే అది మాత్రమే అలంకరించుకుంది. అలాగే వెళ్ళింది, రాజు మననను గెలిచింది, రాజుకి భార్య అయ్యింది, రాణి అయ్యింది. యోధ జాతిని ఏం చేసిందండి? యోధ జాతిని కాపాడిందండి. ఆ జాతిని సంహరించడానికి నాంది పలికాడు హామాన్ అనేవాడు, అవునా కదా చెప్పండి. మొద్దుకయ్యి ఎందుకు యూదుడు శిరస్సు ఎవరికి నేను వంచను, నేను నా దేవునికే ఉంచుతానని అన్నాడండి. అందుకు పగబట్టిన హామానుని మరి ఎదురు తిరిగి నిలబడిందానంటే ఎవరో ఒక స్త్రీ. మరి ఆవిడ ఆభరణాలకి ఆశపడలేదండి ఆనాడు. క్రీస్తుకు పూర్వం జరిగిన చరిత్ర కదండి. ఈ రోజున మనం ఎస్తేరు గారిని ప్రశంసిస్తున్నామనంటే ఆలోచించండి, చరిత్రలో మనకు కూడా ఉండాలా వద్దా? మన బిడ్డలకి మనమే కదండి స్ఫూర్తి, మన పిల్లలకి స్ఫూర్తిగా ఉండాలి, అవునంటారా కాదంటారా? మరి అలాంటప్పుడు మనం ఏం ధరించుకోవాలంటే మరి ఈ రోజున మరి శారా గారి గురించి ఆలోచించుకుంటాము. ఆవిడ ఎవరండి? దైవభక్తురాలండి. షునేమీరాలు ఎవరు? దైవ భక్తురాలు. ఇప్పుడు మోషే గారి తల్లి ఎకేబేదు, అమ్రాము ఎకేబేదు అనండి. వాళ్ళిద్దరు ఎవరు చెప్పండి? మీరు ఎప్పుడు గమనించిన మాట మీకు ఒకటి చూపిస్తానండి, ఇది పాఠం కాకపోయినా. నిర్గమకాండం చూడండి. నిర్గమకాండము మీరు ఎంతమంది గమనించారో గమనిస్తే నాకు చెప్పండి. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మోషే గారితోటి మరి దేవుడు మాట్లాడుతూ ఎంత మంచి మాట మాట్లాడతాడు అని అంటే నాకైతే అర్థమైనప్పుడు ఆశ్చర్యం అనిపించిందండి. అందుకే దావీదు గారు కొవ్వు మెదడు నాకు దొరికినట్టు అని అంటారు. ఆయన ఎంత సంబరపడిపోతే ఆ మాట అంటారు అన్నప్పుడు ఒక్కొక్క పదం అర్థమవుతున్నప్పుడు అనిపిస్తుందండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. మరియు దేవుడు చెప్తున్నాడు మోషేకి, నేను నీ తండ్రి దేవుడును. ఇక్కడే ఉంటుందండి. ఇంకా అసలు ఆ పదం మనకి ఎక్కడ కనిపించదు. అబ్రహాము దేవుడిని, ఇసాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పడం మనం చదువుతాం, అనంటారు కదంటారా, వింటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను నీ తండ్రి దేవుడిని. అంటే అమరాం గారు కూడా ఎక్కడున్నారు? దేవుని మన్ననలు పొందుకున్నాడండి. అసలు ప్రతి పనిలోనూ కష్టమండి. ఏకేబేదు, అమరాము వాళ్ళు ఉన్న కాలంలో మరి మిరియాముని ఎలా చేశారండి? వాళ్ళు ప్రవక్తనిగా చేశారు. అహరోను యాజకుడిగా నిలబడ్డాడండి, అవునా? మోషే గారు ఒక నాయకుడిగా నిలబడ్డాడు. ప్రతి కుల పరిస్థితుల్లో కన్నారండి, వాళ్ళు పిల్లల్ని పెంచారండి, అవునంటారా కదంటారా? మరి ఏకేబేదు మరి చరిత్రలో భక్తి గల స్త్రీగా నిలబడిందా అంటే నిలబడింది. ఎస్తేరు గారు నిలబడ్డారంటే నిలబడ్డారు. మరి ఇంకా ఎంతోమంది స్త్రీలు కదండి, ఎంతోమంది స్త్రీలు ఎంతమంది ఉన్నారు మనందరికీ తెలుసు. నా యజమానుడు అని పిలుస్తుంది ఎవరు? శారా గారు. మరి అసలు నిజంగా మొట్టమొదటి తల్లి ఎవరు అని అన్నప్పుడు ఎవరండి? హవ్వ. మరి హవ్వ పాపమే చేసింది. పాపంలోనికి మనందరం వెళ్ళడానికి కారకురాలు అయినప్పటికీ కూడా ఆవిడ ఏమంటుందో తెలుసా?
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించాను అని అంటది. ఎంత గొప్పగా ప్రశంసించిందండి దేవుణ్ణి, ఎంత గొప్ప చేసింది దేవుణ్ణి, ఎంత ఘనపరిచింది తండ్రిని. ఈ ప్రపంచం అంతా కూడా అదే పలకాలనన్న మాట ఎవరు పలుకుతారు అని అంటే హవ్వ పలకగలదు. అందుకనే ఆ జీవం కలిగిన ప్రతి వారికి తల్లి ఎవరయ్యారండి? హవ్వ అయ్యారు. మరి ఇప్పుడున్న మీ అందరిలో కూడా మీరు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రియులరా, మీరందరూ ఏం మర్చిపోయినా ఏమి మర్చిపోకపోయినా దయను, సత్యమును, కనికరాన్ని మరి ఏం చేయాలంట? కంఠాభూషణాలుగా మన అందరము ధరించుకోవాలండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి, ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూసుకుంటే ప్రియులరా, ఇప్పుడు నేను మనుషుల దయను గోరుచున్నానా, చూచుచున్నానా? నేను దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? క్షమించండి, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. నిజంగా రాత్రి మరి ఆ కృతజ్ఞత కూడిక అయిపోయిన తర్వాత 1 గంట అయిపోయింది ప్రియులారా. ఆ పాత్రలన్నీ సదురుకొని, ఆ చైర్లన్నీ లోపల పెట్టుకొని, అవన్నీ చక్కబెట్టుకొని ఇంటికి వచ్చి పడుకునేసరికి 1 గంట పైన అయిపోయిందండి. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఆరాధనకి రావాలా? ఖచ్చితంగా రావాలి. చిన్నపిల్లలతో సహా వేసుకుని వచ్చేసాను. ఎందుకంటే ఆలోచించండి, మందిరానికి వెళ్ళాలండి. ఏం దొరుకుతుంది? జీవజలపు ఊట ఊరేలాగా దొరకాలి అని అంటే ఎక్కడుంటుంది అది? సంఘములో. సంఘం అండి. సంఘానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. నానా విధములుగా మరి సంఘం నుంచి వెళ్ళాలి వాక్కులు ప్రపంచానికి. మరి దేవదూతలు కూడా తొంగి చూడగోరుతున్నారంటండి. ఎందుకనంటే ఒక దైవ సేవకుడు ఏం చెప్తాడో తన ప్రజలకి, పిల్లలకి మేము వినాలి. సృష్టి వినాలి. సృష్టి వింటేనే కదండి మనిషికి లోబడుతుంది. అవునా కదా? మరి సృష్టి వాక్యం వినకపోతే లోబడుతుందా? లోబడదు. ఆకాశంలో ఏం చేస్తున్నాయి అంట? దేవుని మహిమను వివరిస్తున్నాయి. మాట్లాడతాయి అవి? మాట్లాడవు. భాష పలుకు లేనివే అవి ఏం చేస్తున్నాయి అంటే మరి బూదిగాంతముల వరకు వెళ్ళేలాగా. చూడండి, నా మొహం చూస్తున్నారు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము. తెలియదు అనుకోండి, అందరూ నన్నే చూస్తున్నారు. నాకు డౌట్ వచ్చింది. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు బూది అంతటా వ్యాపించి ఉన్నది. చూసారండి, భాష పలుకు లేని విశ్వం ఏం చెప్తుంది? మనకి బుద్ధి చెప్తుంది. సూర్యుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాయన నువ్వు వచ్చావు, ఒక రోజున వెళ్ళిపోతావు, జాగ్రత్త. కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడే, చెవులు వినగలుగుతున్నప్పుడే, కళ్ళు చూడగలుగుతున్నప్పుడే నువ్వు బైబిల్ చదువు. మరి చెవులు వినిపిస్తున్నప్పుడే వాక్యం విను. యెహోవా దొరుకు కాలమందుని మీరు అందరూ ఏం చేయాలి? మరి ఆయన్ని వెతికి సంపాదించుకోవాలని అంటే మరి ఆదివారం కాదు, మరి క్లాసులప్పుడు కాదు, క్లాసులప్పుడు, ఆదివారం అప్పుడు, సెమినార్లప్పుడు, కృతజ్ఞత కూడికలప్పుడు, ఒకవేళ బర్త్డేలు జరుగుతుంటే అక్కడ వాక్యం చెప్తారు కదండి. ఎక్కడైనా సరే ప్రియులారా, 4 మాటలు వినపడితే, తండ్రి మాటలు మనం అనుకుంటే, మనకు ఆ విషయం తెలిస్తే, ఆహ్వానం మనకు వస్తే, మనం అందరం ఏం చేయాలి? మనుషుల దయను చూసేవారుగా ఉండకూడదు. అబ్బా ఈ రోజున మరి మా అమ్మగారు ఏమనుకుంటారో, మా నాన్నగారు ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు, పెద్దవాళ్ళు కదా, నా పిల్లల్ని తీసుకొని, నా మనవాళ్ళని తీసుకొని వచ్చాను, మరి అమ్మ నాన్న సంతోష పెట్టడానికి ఒక కుండలోనే ఒక చికెన్ వండుకుందాం, బిర్యానీ చేసుకుందాం, మా వాళ్ళతో ఎంజాయ్ చేద్దామన్న మనసు నాకు లేదంటే లేదు ప్రియుల. అమ్మ నాన్నతో వెళ్ళిన దగ్గర నుంచి అయినా కూర్చోవచ్చండి. అవునంటారా కదంటారు? కానీ ఆరాధనలో వాక్యము వినడానికి రావాలి, వినాలి. వింటేనే మనము ఏమవుతాం? జ్ఞానవంతులం అవుతామండి. జ్ఞానం నేర్చుకుంటే జ్ఞానంలో వృద్ధి చెందుతాం. మనుషులు దయను చూసేవారిగా భక్తులు ఎవరు లేరు కాబట్టి, స్త్రీలు కానీ పురుషులు కానీ మనుషులు దయను సంపాదించుకోవాలని ఎవరో చూడలేదండి బైబిల్ 66 పుస్తకాల్లో. మనం కూడా అలా ఉండాలని, మనము దయను మరి సత్యాన్ని మరి నిత్యము మరి హృదయంలో భద్రం చేసుకొని, ఇతరులకి మరి ఆభరణాలు ధరించుకొని చూపించుకోకపోయినా, మనకు ఆభరణాలు ఉన్నా లేకపోయినా, మన కన్న తండ్రి అయిన దేవుని మరవకోకుండా, ఆయన మాటలు మరవకోకుండా, మనం కూడా ఇతరులను వెలిగించే వారికి మన నోరు తెరిస్తే ఏం రావాలని అంటే దేవునికి మహిమ కలిగేలాగా మన మాటలు ఉండాలి. ఆ మాటలు ఉండాలని అంటే మనము సామెతల గ్రంథంలో అంటాడండి, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడని అంటాడు. భక్తిహీనులాగా మనం ఎవరు ఉండకూడదు. మన ముఖాలు మార్చుకునే వాళ్ళలాగా, మనము ఇతరులకి మరి వెలుగుని చూపించే వాళ్ళ కూడా. మొహం మాడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రకాశం అనేది రాదు. దేవుడు మీకు ఇచ్చిన కళ, మీకు అందం అంతా కనిపిస్తుందా చెప్పండి?
కనిపించదు. అప్పుడు ఏం కనిపిస్తుంది అని అంటే ఈవేంటి మొహం మార్చుకున్నది, ఈవేం చెప్పుదులే, ఈవిడే ఎంత సీరియస్గా మొహం మార్చుకున్నట్టు ఈవిడితే నేనే మాట్లాడాలి అనుకుంటాం. కాబట్టి ఎప్పుడు ప్రకాశించేవారిలాగా మరి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రభు పేరిట వందనాలండి. మీరందరూ కూడా మరి దేవుని మాటల్ని కంఠభూషణంగా ధరించుకోవాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి అన్నటువంటి ఎన్నో చక్కటి మాటలు వివరించినటువంటి అమ్మగారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి గాయత్రి గారు అలాగే రమ్య గారు వచ్చి పాట పాడి వినిపించాల్సిందిగా కోరుచు. కాదు ఆ దేవుడిచ్చినది, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు ఆ దేవుడు ఇచ్చినది, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఆకాశం ఎంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు. ఎందుకొచ్చావు నీవు తెలుసుకో, ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భూమి నుండి ఒక్క క్షణం. ఏది నీది కాదు ఆ దేవుడు ఇచ్చినది, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. సంపాదించావు వదిలి వెళ్ళిపోయావు, చనిపోయావని తెలిసి నీ వారి కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని కొందర, కళ్ళ నుంచి కన్నీరెంతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు ఆ దేవుడు ఇచ్చినది, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకొచ్చావు నీవు ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి, ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడు తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు ఆ దేవుడు ఇచ్చినది, ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలండి. పాట పాడి వినిపించినటువంటి మరి సహోదరి రమ్య గారికి అలాగే గాయత్రి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మరి వాక్యపట్నంలోకి వెళ్ళిపోదామండి. వాక్యపట్నం చేయవలసిందిగా ముందుగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు మరి శ్రీలతమ్మ గారు చదివి వినిపిస్తారు. మరి రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు మరి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు శ్రీలతమ్మ గారు చదివి వినిపించాల్సిందిగా ఈ అవకాశాన్ని వారికి ఇస్తున్నాను. వాక్యపఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 11 నుంచి 15 వరకు.
పరలోక రాజ్య మర్మము ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది, పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు, కానీ గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు, కానీ ఎంత మాత్రము తెలిసికొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చదివిన వాక్యం దేవుడు దీవించినది. మొదటి వాక్యపట్నాన్ని చదివి వినిపించినటువంటి శ్రీలతమ్మ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవ వాక్యపట్నము మత్తయి సువార్త 13వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు పెద్దల అపరావు గారు చదివి వినిపిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 20 వరకు చదువుతున్నాను. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి ఆశీర్వాదం మనందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ. వాక్యపట్నాన్ని చదివి వినిపించినటువంటి పెద్దల అప్రావు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా సహోదరులు వెంకట గారికి ఈ సమయాన్ని అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ ఆదివారం దినమున మేము ఇలా కూడి ఉండగా మీ మాటలు నేర్చుకుంటున్నప్పుడు మాకు సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదించి మీ మాటలు యొక్క భావాన్ని గ్రహించుటకు మాకు శక్తిని బలాన్ని ఇవ్వమని, అలాగే ఇక్కడున్న మేమందరం మీ వాక్యము హృదయంలో భద్రపరుచుకుని మా హృదయాలను మరి మీకు అప్పగించడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. నన్ను మరుగుపరిచి మరి మీ మాటల యొక్క భావాన్ని వెదజల్లుటకు నాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిత్య జీవానికి నిరంతర సాధకము అనగానే ఏమని చెప్పుకోవచ్చు? సాధకము అంటే ఏంటి అని మనం ఆలోచించగలిగితే, ఒక లక్ష్యాన్ని లేదా ఏదైనా సాధించడానికి వాడే పరికరాన్ని సాధకమని అనవచ్చు. అయితే చాలా జనరల్గా మన పిల్లలు చూసారండి, పాట నేర్చుకోవడానికి లేదా సంగీతం నేర్చుకోవడానికి ఏదైనా కష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు సాధకం చేస్తారు. ఏం చేస్తారు? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఇది ఎలా అయినా సాధించాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పాట పాడారు కదా, ఈ పాట ఎలా అయినా మేము పాడాలి అని సాధకం చేశారు కాబట్టి ఆ పాటని ఇక్కడికి వచ్చి పాడగలిగారు. ఇలా ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా సాధించడానికి అభ్యాసం చేయడం. సాధకం అంటే ఏంటంటే, అభ్యాసం అంటే మీకు నేర్పిస్తారు. పిల్లల్ని స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్పిస్తారు. ఏంటి? ఏదైనా ఒక లెసన్ తీసుకుని మ్యాథ్స్ ఉందనుకోండి, అవి బోర్డు మీద మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఏమైందన్న బయట ఏమైంది? ఓకే, ఏదైనా ఒక విషయాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఒక బాబు మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇతన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇంటికి వచ్చిన తర్వాత క్లాసులో ఎంతో చెప్పరు. క్లాసులో ఏం చెప్తారు? ఈ రిథమ్స్ ఇలా ఉండాలి, వీటి సరిగమ పద నిశలు ఇలా వాయించాలి అని చెప్తారు, అంతే. ఇది మళ్ళీ ఏదో గంటలు కూర్చోబెట్టి చెప్పరంటే. ఇప్పుడు మనం ఎలా అయితే ఆదివారం చర్చికి వచ్చి 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తామో, అలాగే క్లాస్ రూమ్లో కూడా అలాగే స్పెండ్ చేస్తారు. వీడి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు
వాళ్ళ మమ్మీ అంటది, ఏమంటది, ఎరా అన్నం తినవా, టైం తెలియట్లేదా నీకు అని అన్నా కానీ, మమ్మీ ఉండు మమ్మీ, ఇది రావట్లేదు, నేను ఎలాగైనా దీన్ని ప్లే చేయాలి, లేదంటే నేను ఎలాగైనా ఈ డ్రమ్స్ కొట్టాలి, ఇలా సాధకం చేస్తూ ఉంటాడు. ఓకేనంటే ఈ విషయం అర్థమైంది కదా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నైపుణ్యం పెరుగుతుంది, తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే దేవుని విషయంలోకి వచ్చేసరికి, దేవుని దగ్గరకు వచ్చేసరికి భక్తి అనే ముసుగులో క్రైస్తవుడు ఉండిపోయాడని చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భక్తి అనే ముసుగులో క్రైస్తవుడు అలా ఉండిపోయాడని చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా విధములుగా కూడా చెప్పొచ్చు. అయితే చాలా జాగ్రత్తగా గమనించి పౌలు గారు తన భక్తిని కనపరుచుకున్నారు కదా, చాలా మందిని ఏర్పరచడం కూడా జరిగింది. యేసుక్రీస్తు వారి తర్వాత 12 మంది శిష్యుల తర్వాత మరి వాళ్ళు స్వయంగా యేసుక్రీస్తు తోటే తిరిగారు 12 మంది శిష్యులు. పౌలు గారు అలా తిరగలేదండి. ఇతను ఎలా వచ్చాడంటే క్రైస్తవ్యాన్ని హింసించి లోనకు వచ్చాడు, క్రైస్తవ్యంలోకి వచ్చాడు. ఇతను ఏర్పరచుకున్న వారికి చెబుతూ, అంటే ఇతను ఎవరినైతే కన్నాడో వాళ్ళకి చెబుతూ, తిమోతి గారు ఉన్నారు కదండి, తిమోతి గారితో మాట్లాడుతూ మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడండి, ఎవరికి దైవ సేవకుడికి. అంతేనా? తిమోతి గారు ఎవరండి? సాదాసీదమైన వ్యక్తి. ఆయన బాల్యము నుంచి ఏం చేస్తున్నాడంటే భక్తిలో పెరుగుతున్నాడు. ఇతనికి ఏం చెప్తున్నారంటే పౌలు గారు, అపవిత్రములైన ఎలాంటి ముచ్చట్లండి, ఏంటి ముసలం ముచ్చట్లు, మీకు మనందరం చిన్నప్పటి నుంచి పెద్దోళ్ళం అయిన వాళ్ళమే. మన ఇంట్లో ముసలోళ్ళు ఎలా ఉంటారో మనకు తెలిసిందే, వాళ్ళు ఎలా మాట్లాడతారో మనకు తెలిసిందే. ఇప్పుడు వాళ్ళని గనక ఏదైనా అలా టచ్ చేసామనుకోండి వస్తూనే ఉంటాయి, అవునా? ఇవి మనకు అందరికి మళ్ళీ వాటిని ప్రత్యేకించి ఇక్కడ చెప్పుకోకుండా ముందుకు వెళ్దాం. విసర్జించి దేవభక్తి విషయములో ఏమంటున్నారంటే, దేవభక్తి విషయంలో ఏం చేయాలంట, నీకు నీవే సాధకము చేసుకోవాలి. నీకు నీవే, ఎవరు చేయరు. దేవభక్తి విషయంలో మీరు దేవుని ఎడల చూపించే భక్తి విషయంలో ఎవరు సాధకం చేసుకోవాలంట, నీకు నువ్వే. ఎవరికి చెప్తున్నారంటే తిమోతి గారు. ఈయన ఆల్రెడీ భక్తిలో ఉన్నాడు. ఈ భక్తి జీవితంలో ఉంటూ కూడా మళ్ళీ ఏమని రాస్తున్నారు ఆయనకి, నీకు నువ్వే ఏం చేయాలి, సాధకము చేసుకునుము అంటున్నారు. చూడండి, సాధకము చేసుకునుము అంటున్నారు. ఏం చేయాలి సాధకం, ఎలా సాధకం చేయాలి? ఇప్పుడు మనిషి సగటు జీవితకాలం 60 సంవత్సరాలు అనుకుంటే, ఈ 60 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు చదువుకే ఉపయోగిస్తాడు. ఈ చదువులో ఏం చేస్తాడంటే జాబ్ కొట్టడానికి, ఉద్యోగం సంపాదించడానికి ట్యూషన్లని, ఈ ట్యూషన్లోనే మళ్ళీ స్పెషల్ క్లాసులని, ఇంకా వేరే తరగతులు ఉంటాయండి. అవన్నీ మనం నిత్య జీవితంలో చూస్తున్నాం. ఈ నిజ జీవితంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమంటాడు, ఎరా నాన్న ఇంకా ఇంటికి రాలేదు అంటే, లేదు డాడీ ఈరోజు మ్యాథ్స్ స్పెషల్ క్లాస్ ఉంది. ఆల్రెడీ ముందుగా ఇతను స్కూల్లో చదువుతూనే ట్యూషన్కి వెళ్తున్నాడు. ట్యూషన్లో మళ్ళీ ఏం చేస్తున్నారు, స్పెషల్ క్లాసులు ఉంటాయండి. మళ్ళీ ఇందులో కోచింగులు, ఇందులో ఇంకా ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయండి, ఒకటని కాదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, మన పిల్లల జీవితాల్లో మనం చూస్తున్నాం. దేనికండి ఇదంతా, నేను త్వరలో ఉద్యోగం సంపాదించాలి. ఇప్పుడు ఈ ఉద్యోగం సంపాదించడానికి చదువు అయిపోయిన తర్వాత వీటికి రిటర్న్ టెస్ట్లని అవి ఇవి ఉంటాయి. వీటికి మళ్ళీ ఏం చేస్తారంటే, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాలు మళ్ళీ ముందేసుకుంటారు. వేసుకుని వీటికి కోచింగ్ మళ్ళీ, అంటే ఒక ఉద్యోగానికి ఏం చేస్తున్నాడంటే సాధకం చేస్తున్నాడు. మనిషి సాధకం చేస్తున్నాడు. మనం కూడా చదువుకున్న వాళ్ళమే, మనం కూడా ఏదైనా జాబ్ సంపాదించడానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏం చేయాలండి, సాధకం చేస్తాడు. ఎక్కడ, ఇంట్లో. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఈయన ఏదైతే సాధకం చేస్తున్నాడో, ఎందుకు ఇదంతా 20 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకొక 40 సంవత్సరాలు జీవించడానికి మాత్రమే మరలా సాధకం. ఇది నిత్య జీవితంలో జరుగుతుంది. అంతేనంటే ఇదే మనం బైబిల్లోకి వచ్చి ఆలోచించగలిగితే, బైబిల్ దగ్గరకు వచ్చి ఆలోచించగలిగితే, ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, మనం అందరం ఏదో ఆదివారం క్రైస్తవం కాబట్టి రావాలి, తప్పదు, ఇంకా ఏదో రొట్టిస్తారు, ద్రాక్షారసం ఇస్తారు, ఇలాంటి ఉద్దేశాలతో ఏమన్నా వచ్చామా? దేనికి వచ్చామంటే వాక్యం నేర్చుకుని మనం పరలోకం వెళ్ళాలనే ఉద్దేశంతో కదా. ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. వేరే ఉద్దేశం లేదనే వాళ్ళు చేయొద్దంటే, అంటే మిగతా వాళ్ళందరికీ ఉన్నాయా? ఓకే. ఇలాంటి
ఉద్దేశాలతో అయితే మనం ఉండకూడదు. వేరే వేరే ఉద్దేశాలు, పరలోకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం రావాలి. ఇది ఖచ్చితం బైబిల్ దగ్గరకు వచ్చేసరికి. అయితే పరలోకం వెళ్ళడానికి ఎలా కష్టపడాలి, ఎంత కష్టపడాలో కూడా మనకు తెలియాలి. ఎందుకంటే లోకంలో ఒక జాబ్ సంపాదించడానికి ఎంతైతే మనిషి కష్టపడుతున్నాడో, దేవుని విషయంలోకి వచ్చేసరికి మనం పరలోకం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? చనిపోయిన వెంటనే మన దగ్గరికి ఎవరు రావాలి? దేవదూతలు వచ్చే. లాజర్ని తీసుకెళ్ళిపోయారు కదా, వచ్చి లాజర్ని తీసుకెళ్లారు కదా. అలా మన దగ్గరికి ఎవరు రావాలి? దేవదూతలు రావాలి. దేవదూతలు వచ్చి అబ్రహాం రొమ్మున ఆనుకొనడానికి తీసుకెళ్ళిపోవాలి. అబ్రహాం గారిని చూడరా మీరు? చూడాలంటే అనుకుంటున్నారా ఏమన్నా? నేను అబ్రహాం గారిని చూడాలి, మోషే గారిని చూడాలి, ఇంకా భక్తులు ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు పౌలు గారి గురించి, తిమోతి గారి గురించి చదువుకుంటున్నాం. వీళ్ళని చూడాలి అని ఏమన్నా అనుకుంటున్నారా? ఏదో పేపర్లో చదివినట్టు పేర్లు చదువులేతున్నారా? ఆలోచించారా ఎప్పుడన్నా? ఇదిగో తిమోతి, అసలు తిమోతి ఎలా ఉంటారు? ఏదో ఫిగర్, ఇప్పుడు మనకేదో ఒక పాటలో చూపించినట్టు ఏమైనా ఉంటారా? ఆయన ఎలా ఉంటారు? పౌలు గారు ఎలా ఉంటారు? తెలియదు కదండి. 2000 సంవత్సరాల క్రితం కదా వాళ్ళు ఉన్నది. ఈ భక్తులందరూ ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా బ్రతికారు? వాళ్ళ జీవిత చరిత్రలు ఏంటి? అవునా కదా. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళాం, అదే ముసలమ్మ దగ్గరికి వెళ్ళామనుకోండి, మా అమ్మ, అవ్వమ్మ, లేకపోతే నానమ్మ, మరి ఏంటి ఇప్పుడు ఇదివరకు ఏం జరిగిందంటే మా అమ్మ చెప్పేస్తుంది కదా. ఏంటి? ఇదిగో నేను ఇలా చేశాను, అలా చేశాను, నేను ఎంతమందిని కన్నాను, నా కొడుకులు ఎంతమంది, నా కూతుర్లు ఎంతమంది, నన్ను ఆడిలా నాశనం చేశాడు, నన్ను ఈడిలా నాశనం చేశాడు. ఇవే కదా ఉంటాయి. ఇప్పుడు తిమోతి గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్పారు? దేవభక్తి విషయములో నీకు నీవే సాధకం, అభ్యాసం చేయి, కృషి చేయి, పని చేయి. దేవభక్తి విషయంలో పని చేయాలా, కృషి చేయాలా, సాధకం చేయాలా, అభ్యాసం చేయాలా. అంతేకండి. సాధకం అంటే ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇన్నున్నాయా? సాధకం అంటే ఇలా చేయాలా అంటే భక్తి ఒకటే మనకు సరిపోదా? సరిపోదా. అలాగే రెండో పత్రిక రాస్తూ అక్కడ కూడా మాట్లాడతారు చూడండి పౌలు గారు. ఆయన గురించి మాట్లాడుకుంటూ పౌలు గారి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. నేను మంచి పోరాటము, ఏమన్నారండి? పోరాటము అంటే పోరాటం అనేది ఎక్కడ ఉంటుంది? మనం ఎలా పోరాడతాం తెలుసా? మా సార్తో పోరాడి ఎలాగైనా నేను బోనస్ వేయించుకున్నాను. మా డాడీతో నేను పోట్లాడి ఎలాగైనా నేను 1000 రూపాయలు సంపాదించుకున్నాను. నీళ్ళ ట్యాంకుల దగ్గర పోరాడి ఎలాగో బిందు నీళ్ళు నేను ఇంటికి తెచ్చుకున్నాను. ఈ పోరాటాలు ఉంటాయి మనకి. ఈయన ఏం చేస్తున్నారంటే పౌలు గారు తిమోతి గారికి చెప్తే ఏమన్నారు చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. పోరాడాడంట, ఈయన పరుగు కడముట్టించాడంట. ఈ రెండింటితోటి విశ్వాసాన్ని ఏం చేశాడంట? కాపాడుకున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? విశ్వసిస్తే సరిపోతుంది. ఇది ఏదో మళ్ళీ జనాలు అనుకున్నట్టు కాదు. యేసుక్రీస్తు వారు చెప్పారు స్వయాన, మీరు ఇంతేం కష్టపడ అవసరం లేదన్నట్టుగా ఉంటుంది ఆ మాట. చూస్తారా? ఒకసారి చూసుకుని వెళ్దాం ముందుకి. యోహాను సువార్త 11వ అధ్యాయము, 25-26 వచనాలు. యోహాను సువార్త అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచివాడు. ఎలా ఉందండి మాట? యేసుక్రీస్తు వారిని నమ్మితే చాలు, నేను చనిపోయినా బ్రతికేస్తాను. అంతే కదా. అలాగే ఉంది కదా. ఈరోజు జనాల్లో కూడా విశ్వాసం ఏంటి? ఇదే. నమ్మం అయిపోయింది. సాయంత్రం ఎక్కడ తిరిగితే ఏంటి? ఏమండి, ఈరోజు ఇంట్లో బోర్లు ఉంటున్నాయి తెలుసా? క్రైస్తవులు ఇంట్లో బోర్లు ఉంటున్నాయి. ఏముంది? బైబిల్లోనే ఉంది. ఏమని? ద్రాక్షారసం తాగమని. నిజంగా ద్రాక్షారసం కాదండి, దాన్ని నోట్లో వేసుకున్నారనుకో కాలిపోతూ ఉంటుంది నాలుక. అంటే బైబిల్లో వచనాల్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా అలాగే ఉంది. ఏమని ఉంది? నా యందు విశ్వాసం ఉంచివాడు చనిపోయినను బ్రతుకును. నేను కష్టపడ్డాను కదా మీకోసం, నేను చనిపోయాను కదా, నేను కదా రక్తం కార్చింది, నేను కదా ముళ్ళు కిరీటం పెట్టుకునేది, నేను కదా అవమానం పొందింది. ఇవన్నీ ఎందుకు? మీకోసమే. మీరు నన్ను విశ్వసించండి చాలు, అయిపోయింది. మిగతాది ఏమీ చేయవసరం లేదంట. ఇలాంటి నమ్మకాలతో కూడా ఉన్నారు కదా. బ్రతికి ఏమన్నారండి? బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అంటే విశ్వాసం ఉంటే సరిపోతుంది అన్నట్టుగా లేవా ఈ మాటలు?
ఇంకేమంటున్నారంటే ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగారంట. ఎవరినండి చూసారా, ఒక ఆమెను అడిగారంట, మార్త. అంటే నువ్వు ఇప్పుడు ఇవన్నీ, ఈ మాట ఎలా ఉందండి మనకి, మీరు నమ్మితే చాలు, మీరు చచ్చిపోయినా బ్రతుకుతారు, అంటే నిత్య జీవం పొందుకుంటారని. అంతేనా? నిత్య జీవము పొందుకుంటారని చెప్పేస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఎందుకు? మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు. ఇక్కడతో ఆగిపోయారండి. నేను నమ్మాను, అయిపోయింది. ప్రతి ఆదివారం వస్తున్నాను, అయిపోయింది. దండం పెడుతున్నాను, అయిపోయింది. ఏదో యేసుక్రీస్తు వారి సాదృశ్యానికి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నారు, అయిపోయింది. ఏంటిది? విశ్వాసం. అంతే కదండి. నేను యేసుక్రీస్తు వారిని విశ్వసించాననే కదా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పౌలు గారి దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు ఈయన? నేను పోరాడాను అంటున్నాడు. పోరాడి తిని అని పరిగెత్తారంట. ఎక్కడికి పరిగెత్తారండి ఆయన? ఎక్కడికి పరిగెత్తారు ఆయన? విశ్వాసం కాపాడుకోవడానికి పరిగెత్తారు. విశ్వసిస్తే సరిపోదు. ఇక్కడ విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, దక్కించుకోవాలి. ఈ విశ్వాసం, ఈ నిజమైన విశ్వాసం అని నాది అని నిరూపించుకోగలగాలి. ఎప్పుడైతే మీరు ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని నిరూపించుకోగలుగుతారో, ఇదిగో పరుగు కడ ముట్టించేవారిగా ఉంటారు, పోరాడేవారిగా ఉంటారు. అదే అన్నారండి పౌలు గారు తిమోతి గారితో. ఏమన్నారు? మంచి పోరాటం పోరాడి తిని అంటున్నారండి. మంచి పోరాటం అంట. మరి ఏమి సాధకం చేయాలి క్రైస్తవ జీవితంలో? ఇది పౌలు గారు ఏం సాధకం చేయమని చెప్తున్నారు తిమోతి గారికి? ఇది విశ్వాసం ఉంది కదా. అతని తల్లి విశ్వాసంతో ఉంది, అతని అమ్మమ్మ విశ్వాసంతో ఉంది, కాబట్టి ఇతనికి విశ్వాసం వచ్చింది. ఈరోజు క్రైస్తవ పరిస్థితి కూడా అదే కదండి. మా అమ్మ గుడికి వెళ్తుంది కాబట్టి, అదే చర్చికి వెళ్తుంది కాబట్టి నేను కూడా వెళ్తున్నా. మా అమ్మ చిన్నప్పుడు మా అమ్మ చర్చికి తీసుకువెళ్ళేది కాబట్టి నేను కూడా చర్చికి వెళ్తున్నాను. ఇదే కదండి. ఇంతే కదా. వాళ్ళని అడిగి ప్రశ్న, ఏదైనా ఇలా ప్రశ్న అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? మేము చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు. దేనికి వెళ్తున్నారు? విశ్వాసం కాపాడుకోవడానిక, విశ్వాసం నిలదొక్కుకోవడానిక? ఈ మాట వస్తుందా క్రైస్తవుని నోట్లో నుంచి? నేను విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నేను పరిగెడుతున్నాను, విశ్వాసం కాపాడుకోవడానికి నేను పోరాడుతున్నాను అని ఏమైనా అంటున్నారంటే? అనగలుగుతున్నారా క్రైస్తవులు? లేదు. చిన్నప్పుడు అంటున్నారండి? లేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? సాధకం ఏం చేయాలని మనం మాట్లాడగలిగితే యేసుక్రీస్తు వారి మాటల్లోకి వచ్చేద్దామండి. యేసుక్రీస్తు వారి మాటల్లోకి వచ్చేస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. ఆ లోపల నుండి అనగా, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఇప్పుడు నీ హృదయం అనే పలక మీద ఏముండాలి? దురాలోచన. వాక్యం ఉండాలి. వాక్యం అంటే మీ హృదయము నిండిన దానిని బట్టే మీరు నోరు మాట్లాడుతుంది. అంటే మీ హృదయంలో ఏముండాలి? దురాలోచనలు ఉండాలి, జారత్వం ఉండాలి, అవునా? ఇంకా దొంగతనాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలా? చదవండి, ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి చూడండి కరెక్ట్గా. ఫస్ట్ వన్ ఏంటంట? దురాలోచనలు అంటే వీడికి ఏ హాని చేద్దాం, అవతలోని ఎలాగా నష్టపరుద్దాం, దురాలోచన ఇది. ఇంకా ఇంకోటి ఏంటంట? దొంగతనము, జారత్వం అంటే వ్యభిచార సంబంధమైన క్రియలు. అంటే ఇదిగో నేను క్రైస్తవుడిని, నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నానని ఆయన మాట వినకపోవడం కూడా వ్యభిచారమే. మీరు వ్యభిచారం అంటే ఎక్కడికో వెళ్ళిపోవనవసరం లేదు. ఇదిగో మీ మాట వినకపోవడం కూడా వ్యభిచారమే. అంతే కదండి. ఇప్పుడు మీ నాన్న అనుకుంటా పక్కన వాళ్ళు నాన్న అన్నాం అనుకోండి, ఏంటది? అవునా కదా? ఆలోచించాలి కదా. ఇంకేమంటున్నారు? దొంగతనాలంటే మీకు తెలిసినయే. దేవుని సొమ్ము దొంగిలించేవారు చాలా మంది ఉన్నారు, అవునా కదా? దేవుని మాటలను దొంగిలించి బ్రతకట్లేదా ఈరోజు? దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభం అంటే పిరికి వారిని కూడా లోబులే అంటారండి. పిసినారితనం వారిని కూడా లోబులే అంటారు. దేవుని కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టం ఉండదు వారికి. ఎవరైతే ఇదిగో వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో అవే నిజమని నమ్మేస్తూ ఉంటారు. లోభత్వం. ఇంకేమంటున్నారంటే చెడుతనమును, కృత్రిమము అంటే ఇశ్రాయేలీలు కృత్రిమాన్ని చేసుకుని ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? ఈరోజు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? కృత్రిమాన్ని నమ్ముకోవటం లేదా? మనం వెళ్ళాలి చర్చికి, అంతే. మిగతా అన్ని కామన్. అంటే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తాయంట? ఇంకేం చెప్తున్నారు? చదవండి.
చదవండి. కామ వికారమును అంటే మీకు కడుపులో తిప్పే వికారం కాదండి. నాకు వికారంగా ఉందంటారు, ఆ వికారం కాదు, కామ వికారమును అంటున్నాడు. అంటే కామ వికారం అంటే ఏంటండి కామ వికారం అంటే తీవ్రమైన కోరికలు ఉంటాయి మీలో, అంతే కదా. ఒకడు కామిస్తున్నాడంటే ఏంటి, వాడిలో కోరిక కలిగింది. ఇవేముంటాయి, దేవునిలోకి వచ్చేసరికి తీవ్రమైన కోరికలు ఉంటాయి. ఏంటి కోరికలు? చర్చ్ అయిపోగానే సినిమాకి వెళ్ళాలి, సాయంత్రం వెళ్ళగానే ఎక్కడో ఉండాలి ఫ్రెండ్స్ తోటి. ఏంటి ఇవన్నీ కోరికలు? ఇవి నీ శరీరం కోరుకుంటుంది. ఈ శరీర కోరికని తీర్చుకోవడం దేవునిలో కాకుండా శరీరానికి అవసరమైన కోరికలు తీర్చుకోవడమే కామ వికారం. ఇవన్నీ వస్తాయంట లోన్ నుంచి. ఇంకా మత్సరము తెలుసు కదండి. మత్సరం అంటే పక్కనోడు బాగుపడితే చెడ్డ కన్ను అంటారు కదా, మూల భాషలో చెడ్డ కన్ను అని రాసి ఉంటుంది చూడండి పుట్టినోట్లో. చెడ్డ కన్ను, ఆయన బాగుపడితే నాకు ఇష్టం ఉండదు, నేను బాగుపడితే ఆయనకి ఇష్టం ఉండదు. ఏమండి ఇదంతా ఏంటి? మత్సరం. ఇంకేమంటున్నారు చదవండి. దేవదోషం చేస్తారంట. అంటే దేవదోషణ అంటే దేవుని మాటలు చెప్పే వాళ్ళని దూషించడం కూడా దేవదోషణే, అంతే కదండి. నీతిమంతులు ఉన్నారు కదా చాలా మంది. అబ్రహాము గారిని దూషించారు. మీరు నిన్ను దూషించిన వాడు నన్ను దూషించినట్టే అంటాడు కదా దేవుడు, అంటారా? అంటే నీతిమంతులను దూషించడం కూడా దేవదోషణ కిందే వస్తుంది. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారిని చంపేయలేదా? పౌలు గారిని కొట్టలేదా? అవునా? చరిత్సాధనం చేసేయలేదా? భక్తులు చేశారు కదండి. యోహాను గారు తల కొట్టేశారా? ఇవన్నీ ఏంటి? దేవదోషణ అండి. ఇంకా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. అహంభావము, అవివేకం అంటే నేనే. తెలివి లేదు వాడికి, తెలివి లేకుండా ప్రవర్తించడం అంతే కదండి. తెలివి లేకపోవడం, తెలివి లేని తనంగా ప్రవర్తించేస్తారు చాలామంది. ఏంటి? వాడు అనుకున్నదే కరెక్ట్, ఆలోచించడం ఉండదు. ఇంకా ఇలాంటివన్నీ వస్తాయండి. అహం అంటే కూడా తెలుసు కదా, అహంభావం అంటే నేనే అనే భావంతో ఉంటాడు. సెల్ఫ్నెస్. వాడు ఇంకెవ్వరి మాట వెండి, ఇంకా నిర్ణయం తీసుకుందామని కూడా ప్రయత్నించడు. ఇంకా వాడి ఇష్టం. అంటే అహం పెరిగిపోతుంది లోన, నేనే అనే గర్వం వచ్చేసింది. ఇలా అహంభావం అంటారండి. ఇంకేమన్నారండి? ఎన్నున్నాయి? మొత్తం 13 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉంటాయంట? హృదయంలోనండి. నాకు ఇందులో 13 ఉన్నాయి కరెక్ట్గా, 13 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్లో మనకి ఒకటి లేదని చెప్పండి. ఈ క్వాలిఫికేషన్స్లో ఇదిగో నేను ఇది లేదు నాలో అని చెప్పండి. ఇది లేదు అని చెప్పండి. ఎన్నున్నాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము. 13 ఉన్నాయి. ఈ 13 క్వాలిఫికేషన్స్లో ఇవన్నీ నాకు లేవు, నేను కరెక్ట్గా ఉన్నానని చెప్పగలదుమా? ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోకం వెళ్ళడానికి ఏం చేయాలి? ఇవన్నీ మానేయాలి. ఇప్పుడు వెళ్ళగలదు అంటే ఇప్పుడు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఏదో ఒకటి ఉంటుంది, 2 అయినా ఉంటాయి, 3 అయినా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? మనం బైబిల్ దగ్గరికి వచ్చేసాం, అంతేనా? ఇప్పుడు స్కానింగ్ మిషన్ ఎవరు? బైబిల్. నేను చాలా నీతిమంతుడండి అన్నాడు అనుకో, వాడికి ఇవన్నీ చూపించాలి. ఇందులో అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వీటిని సాధకం చేయాలి. దురాలోచనలు రాకుండా చూసుకోవాలి. సాధకం వచ్చిందా, దీన్ని తీసే సాధకం. అంతే కదా. పిల్లోడు ఏం చేస్తున్నాడు? వాయించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మనం రోజు ఏం చేయాలి? ఇదిగో ఈ దేవుని మాట, హృదయములో నీకు ఆలోచన పుడుతుంది కదా, ఈ ఆలోచన రాకుండా కాపాడుకోవాలి. ఏం చేయాలి కాపాడుకోవాలంటే? వాక్యం చదవాలండి. ఇంకేమన్నాయి? జారత్వములు. నీకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఎక్కడ? హృదయంలో వచ్చేస్తున్నాయి. ఈ జారత్వం పోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని సాధకం చేయాలి. నీ హృదయంలో వాక్యాన్ని నింపుకోవాలి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని సాధకం చేయాలి, అంతే కదా. ఇంకా గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ చెప్తారు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల్లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంట. అవేవనగా జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇందాక అక్కడ 13 చూసుకున్నా, ఈయనేం చెప్పాడు? ఇంకొక 3 యాడ్ చేశారు. ఎన్ని? మొత్తం 2 యాడ్ చేశారు ఈయన. ఎన్ని? 15 మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట. ఇంకొక 2 యాడ్ చేశారు ఈయన. ఇలా పెరుగుతూ ఉంటాయండి మనం ఆలోచిస్తే. అంటే వీటిని కూడా ఏం చేయాలి? సమాధి చేయాలి. చేస్తున్నావా? సమాధి చేస్తున్నావంటే ఇవి ఇప్పుడు పౌలు గారు చెప్పిన ఇవి 15 చదువుకున్నాం కదా, 15 మాటలు. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఉత్తినే చెప్పట్లేదు నేను. ఇవన్నీ మీరు ఏం చేయాలి? వీటిని సాధకము చేయాలి. సాధకం అంటే ఏం చేయాలి? ఇప్పుడు విగ్రహారాధన నేను చెయ్యకూడదు సాధకం. అభ్యసనం చేయాలి. ఏంటి విగ్రహారాధన అంటే? ఏంటి? ధనాపేక్ష అయిన విగ్రహారాధన. లేదా ఎవరికి ధనాపేక్ష లేదంటే అందరికి ఉంటుంది. ఎవరికి డబ్బు అంటే ఇష్టం ఉండదండి? చెప్పండి. ఎవరికి డబ్బు అంటే ఇష్టం లేదు? ఎందుకు వెళ్తున్నారు డ్యూటీలకి? మీకు సరిపడానే తెచ్చుకుంటున్నారా? ఎక్కువ రావట్లేదా? ఆలోచించండి. సుఖం కోరుకోవటం లేదా మనం? ఎవరికి ఇష్టం లేదు డబ్బు అంటే ధనాపేక్ష అయిన విగ్రహారాధన అంటున్నారంటే ఇది కూడా ఏం చేయాలి? సాధకం. దీనిని నేను విడిచిపెట్టాలి. సాధకం దేవుని మాటలండి. సాధకం అంటే ఏదో కాదు. దేవుని మాటలను మీరు సాధకం చేయాలి. నాయన మీరు ఇలా ఉండకూడదు, దీన్ని సాధకం చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మారిపోం కదా మనం. ఒక్కసారి మనం మార్పు రాదు కదా. మనలో కూడా లక్షణాలు ఉంటాయి కదండి. ఇవన్నీ ఉంటాయి మనలో కూడా. ఇవన్నీ చదవండి. ఏమంటున్నారు? ఇంకా మొదలైనవి అంటున్నారు. చూడండి. అంటే ఇంకా ఉన్నాయనా? మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయనా? ఇంకా ఉన్నాయంట. మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టమైపోయింది. అంటే ఈ 15 మనలో ఉన్నాయనుకోండి, మనం దేనికి వెళ్ళం? ఈ 15 వీటిల్లో ఒకటి తప్పినా వెళ్ళం. అంటే ఇప్పుడు వీటిని సాధకం చేయాలి. వీటిని సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ ఎక్కడ వస్తుంది? దేవుని వాక్యం మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఏదో చెప్పేస్తున్నారు కదా, ఒక గంట వెళ్ళొచ్చేస్తున్నాం కదా, ఒక అరగంట మాటలు వినేస్తున్నాం కదా, ఇది కాదు జీవితం. అక్కడ చెప్పుకుంటారు కదా, ఇది కాదు జీవితం. మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ దేన్ని? వ్యభిచారాన్ని, దొంగతనాన్న, ఏమండి ఇవా ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేయాలి? కక్షలు చేస్తారా ప్రాక్టీస్? వాడిని ఎలా కొట్టాలి, వీడిని ఎలా కొట్టాలి, ఇవి చేస్తారా ప్రాక్టీస్? మత్సరాన్ని ప్రాక్టీస్ చేయాలా? వీటిని విడిచిపెట్టడానికి మీ హృదయంలో వాక్యం అనే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. యేసుక్రీస్తు వారి మాటలు ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇవి సాధకం. అంతే కదండి. ఇవన్నీ మీలో ఉండకూడదు. ఎందుకంటే నాలో లేవని చెప్తారండి. అంతే పేతురు గారు మాట్లాడుతూ చెప్తారు. చూడండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా తీయండి, ముగించేసి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని రాయబడి ఉన్నది. చాలండి. అంటే నేను పరిశుద్ధుణ్ణి, నాలో ఇవేమీ లేవు. ఇప్పటి వరకు చదువుకున్నారు కదా. యేసుక్రీస్తు వారు చెప్పిన 13, పౌలు గారు చెప్పిన 15 ఇంకా ఉన్నాయంట. మొదలగునవి అంటున్నారు. ఇవన్నీ చదువుకున్నారు కదా. ఇవి నాలో లేవు, మీలో కూడా ఉండకూడదు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అప్పుడే నా దగ్గరికి వస్తారు నాయన. ఇదే మాట ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వచనాల్లో కూడా మనం చదువుకున్నాం. చివరి మాటలు అంటారు చూడండి. జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడంట ఆయన. జగత్తు పునాది వేయబడక మునుపే, ఇప్పుడు కాదు, ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ఏమని కోరుకున్నాడంట? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడంట. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నాం. వయసు వచ్చింది, చాలా ఎదుగా యవ్వనులుగా కనిపిస్తున్నాం. ఇదిగో వృద్ధాప్యంలో కనిపిస్తున్నాం, పెద్దగా కనిపిస్తున్నాం. అవునా కదండి? మరి ఇవన్నీ పాటించగలుగుతున్నావా? పరిశుద్ధులమైపోయావా? నేను పరిశుద్ధుణ్ణి అని నా గుండెల మీద చేసుకుని చెప్పగలదువా? ఆలోచించండి. అందుకనే పౌలు హెబ్రీలకు పత్రిక రాస్తూ పౌలు గారు చూడండి అంటాడు, ఒక మాట అంటారు చూడండి చక్కగా. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత, దేని చేత అండి? అభ్యాసము చేత అంటే సాధకము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. మనం చాలా పెద్దోళ్ళం కదా, 10 సంవత్సరాలు అయింది,
20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది. ఎక్కడికి వచ్చి? దేవుని దగ్గరికి వచ్చి విశ్వసించి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నావా? ఏంటి బలమైన ఆహారం? వాక్యం అండి. వాక్యం తీసుకుంటున్నావా? చూడాలి, ఆలోచించాలి. ఇంకా 1 యోహాను 2వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటున్నారు. 1 యోహాను చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆనందించుడి. ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నది. ఏమండి, యవనస్తులుగా ఉన్నాం కదా మనందరం. మరి దుష్టుని జయిస్తున్నావా? ఎలా జయించాలి? ఇదిగో ఆ 15, ఈ 13 ఇవన్నీ సాధకం చేయాలి. ఇవన్నీ చేయకూడదు, మీ హృదయంలో ఉండకూడదు. ఈ ఉండకుండా మీరు ఎవరిని జయించాలి? దుష్టుని జయిస్తున్నావా? దుష్టుని జయించగలిగితే అవన్నీ మీలో లేకపోతే ఆయన ఎక్కడ కూర్చోబెట్టుకుంటున్నాడో తెలిసే? ఎవరండి? యేసుక్రీస్తు వారిని ఎవరు కూర్చోబెట్టుకున్నారు? తండ్రి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా? చూడండి, మీరు చాలాసార్లు చదివించాను అన్నమాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండబెట్టి. ఏమండి, యేసుక్రీస్తు వారి సింహాసనం మీదకి వెళ్ళిపోతారంట. ఇదిగో మీరు ఇవన్నీ సాధకము చేస్తే 15 + 13 ఎంతండి? 28. 28. ఇవన్నీ సాధకం చేయాలంటే మీరు మీ హృదయంలో ఉండకూడదు, అవి తీసివేయాలి. అప్పుడు మీరు పరిశుద్ధులు. ఇంకా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు తెలుస్తాయండి? ఇదిగో వాక్యం అనే ఈ సాధకం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని మీరు ఎప్పుడు సాధకం చేస్తున్నారో, ఎప్పుడు నేర్చుకుంటున్నారో, ఇదిగో ఎప్పుడు 24 గంటలు నేను చెయ్యాలి నేర్చుకోవాలని ఆశపడుతున్నారో అప్పుడు మీకు అవన్నీ బయలుపడతాయి. అందుకనే కీర్తనలో ఏమని చదువుకుంటాం మనం? దీవారాత్రములు ధన్యుడు. అవునా కదండి? దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి మనం ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇవన్నీ మనలో నుంచి తీసేసుకోవాలంటే మీరు నేను పరిశుద్ధుని కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటాం. మరి పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకమా? ఎలా అయినా ఇచ్చేస్తాడా? అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని ఏం చేయాలి? తీసేయాలి, సాధకము చేయాలి. అంటే సాధకం అంటే ఏంటి? ఒకసారి మానలేడండి. ఇప్పుడు మీకు చికెన్ ఇష్టం ఉందనుకో, ఎవరైనా పక్కన వీడు మానేశాడు, పక్క నుంచి వాసన వస్తుందా? ఇవి వచ్చినంటే ఏమవుతుంది? వాళ్ళ కొద్ది కూర అయితే బాగుండు. ఎందుకంటే మన ఇంట్లో ఉండరు కదా మరి. ఓకేనా? అంటే సాధకం చేయాలి. ఎందుకంటే ఆ వాసనను కూడా సాధకం చేయాలి. వస్తుందా? అనగలుగుతున్నావా? ఇది వరకు పాపం చేసావు కదా, మళ్ళీ ఆ పాపానికి వెళ్తున్నావా? పాపాన్ని సాధకం చేయాలి. చూడండి, చివరిగా ఒక వచనం చూసి ముగించే తిమోతికి రాసిన, అదే ఇందాక చదువుకున్నాం కదండి, 1 తిమోతి 4వ అధ్యాయము 7-15వ వచనం కూడా చదవండి. 7వ వచనం 15వ వచనం కూడా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, ఇదిగో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆడేంటి, ఈడేంటి, ఆడలాగా ఈడిలాగా, ఈ నెల కొడదాం, వాడిని ఎలా కొడదాం, ఈ కాదు, ఇవన్నీ విడిచిపెట్టి దేవభక్తి. అంటే మీరు నమ్మారు కదా, మీకు భక్తి ఉంది కదా, ఉందా భక్తి? లేదా? నేను యేసుక్రీస్తు వారు నమ్మాను, నా రక్షకుడు యేసుక్రీస్తు వారు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. ఏంటా సాధకం? ఇందాక చదువుకున్నాం కదండి. ఇందులో నుంచి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు ఒక్కొక్కటి రోజు రాసుకోండి. నేను ఇది ఎప్పుడైనా చేశానా, దీన్ని మానడానికి నేను ఎలా ప్రయత్నించాలి? సాధకం చేయండి. సాధకము చేసుకొనుము, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుకో. నీ మనసులో పెట్టుకో. వీటిని విడిచిపెట్టేస్తావేంటి? వీటిని మనసులో పెట్టుకో. ఏంటవి? దేవుని మాటలు మనసులో పెట్టుకుని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకో. నిన్ను ఫస్ట్ మనసులో పెట్టుకోవాలి. అంతే కదండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఏంటి 10 ఆజ్ఞలు? మీ అందరికీ తెలుసు కదా, చదువుకున్నారు కదా. ఇప్పుడు అందులో నరహత్య చెయ్యకూడదు. ఇది ఏం చేయాలి? మనసులో పెట్టుకోవాలి. ధర్మశాస్త్రం కదండి. మనసులో పెట్టుకుని నేను నరహత్య చెయ్యకూడదు. ఏంటి నరహత్య? పక్కన తిరుమలమ్మ గారు నేను ద్వేషిస్తే అయిపోయింది, నరహత్య నేను చేస్తాను. దీన్ని చేయకుండా ఎలా కాపాడుకోవాలి? ఎవరు కాపాడతారు? మన హృదయంలోకి వెళ్ళేది ఏముంది? వాక్యం. అంటే ఇప్పుడు మీరు దేన్ని సాధకం చేయాలి? వాక్యం. ఏంటి? ఈ రోజు చేస్తే సరిపోయిందా?
ఈ అరగంట చేస్తే సరిపోయిందా? ఏం చేయాలండి? ఇంటికి వెళ్ళగానే శుభ్రంగా తినేసి పడుకుంటాం, ఇంకేం సాధకం చేస్తాం? తర్వాత నెక్స్ట్ డే డ్యూటీలు, అంతే కదా. సాధకం చేస్తున్నారా రోజు? నేను దీన్ని పాటించాలని సాధకం చేస్తున్నారా? అంటే వాక్యాన్ని సాధకం, నిరంతర సాధకం చేయవలసింది ఏది? నిత్య జీవానికి నిరంతర సాధకం ఏదండి? వాక్యం. మరి మీరందరూ నిత్య జీవాన్ని పొందుకోవడానికి నిరంతరం సాధకం చేయవలసిందిగా వాక్యాన్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో నేను మీ పిల్లలు మరి మీ వాక్యాన్ని నిరంతరం సాధకం చేయాలని నేర్చుకున్నాను తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేమేమైతే తలపెడుతున్నామో మీ పనులు మరి మీ ఆధీనంలో జరగడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇప్పుడు విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యం ప్రకారం ఈ భూమి మీద బ్రతకగలుగుటకు ఇదిగో మీరు ఏవైతే మా హృదయంలో ఉండకూడదు అని చెప్పారో వాటిని మా హృదయంలో నుంచి తీసివేసుకుని వాటిని సాధకం చేయడానికి మాకు సహాయం చేస్తారని, మీ వాక్యముతో మేము ప్రతిదినం ఎల్లప్పుడూ నిరంతరం సాధకం చేసేవారిగా ఉండగలుగుటకు మాకు సహాయం చేస్తారని, శక్తిని బలాన్ని ఇస్తారని, తెలివిని ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ పిల్లలందరూ మరి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వారు కూడా హృదయంలో భద్రపరుచుకుంటారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందాలండి. బల్లా కార్యక్రమాన్ని జరిపించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నానన్న. ఇదిగో తండ్రి, గడిచిన కాలమంతయు మీరు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నాన్న ఈ పునరుత్థాన దినం మమ్మల్ని ఇక్కడ కూర్చి మీ కుమారుని ద్వారా విలువైనటువంటి మాటలను మాకు అందించారు. అందుకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. మేమందరం నిత్య జీవంలో పాలు పొందాలంటే మేము నిరంతరం చేయాల్సినటువంటి సాధకాలు ఏంటనేది ఈ రోజు మాకు వివరంగా తెలియచేశారు. అందుకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి పంపించినటువంటి మీ కుమారుని యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బలారాధనలో పాల్గొంచు తండ్రి. ఎవరము అయోగ్యము మేము చేయవేయకుండా యోగ్యత కలిగి చేయవేయుటకు మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. బలారాధన కార్యక్రమాన్ని జరుపుకుందామండి. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి మొదటి పత్రికను రాస్తూ 11వ అధ్యాయంలో కొన్ని మాటలను తెలియచేస్తున్నారు. గమనించి సువార్థికులు ఈ విషయాలను చాలా తెలియచేశారు. కానీ ఈ విషయాన్ని సువార్థికులు అందరూ మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, అలాగే లూకా గారు కానీ ఈ విషయాలను తెలియచేశారు. కానీ హెచ్చరిక మాటలను మాత్రం బల్లలో పాలు పొందే ప్రతి ఒక్కరికి హెచ్చరిక కొరింథీ సంఘంలో పౌలు గారు మనకి తెలియచేస్తున్నారు. మొదటిగా 26వ వచనాన్ని చదువు. మీరు ఈ రొట్టెని తిని 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగువాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొగును అని హెచ్చరిక మాటను మనకు ముందుగా తెలియజేస్తున్నారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని కానీ ఆయన రక్తాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు మనం అయోగ్యంగా కనుక మారేమో అనుకో అది చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. కనుక ముందుగానే ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం చాలా పవిత్రమైనది, ఆయన యొక్క రక్తం పవిత్రమైనది. కనుక దానిలో మనం అందరూ పాలు పొందుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా భయము భక్తి కలిగి తీసుకోవాలని ముందుగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 23వ వచనం చదువుకుంది. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టె నిమిత్తం ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రమ్య సార్ని ఆహ్వానిస్తున్నాం. రక్షకుడునైనా క్రీస్తు యేసు వారి పేట తండ్రి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాం. నాయన తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మరొక ప్రభు దినంలో తండ్రి మేమందరం సమకూరి తండ్రి మీ నామాన్ని తండ్రి ఘనపరిచి తండ్రి మీ మాటల చేత తండ్రి మా ఆత్మలను బలపరుచుకున్నటకు తండ్రి మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులను సమర్పించుకుంటున్నాం. నాయన
తండ్రి మరి ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తండ్రి మేమందరం తీసుకుంటుండగా తండ్రి మా శరీరాలలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా తండ్రి వింటున్న వాక్యం ద్వారా అధిగమిస్తూ తండ్రి మేము తండ్రి ఎల్లప్పుడూ మా శరీరంలో తండ్రి మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని స్తుతిపరిచి తండ్రి మేమే ఒక పత్రికగా ఎల్లప్పుడూ కూడా తండ్రి మిమ్మల్ని చాటి చెప్పే వారంగా తండ్రి ఆ విధంగా ఆ స్థాయికి మేమందరం కూడా తండ్రి ఎదుగులాగున మా అందరికీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరి రమ్య గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ కుడి హస్తమును చూపించినట్లయితే యేసుక్రీస్తు వారి గమనించండి. క్షణమైనా విడువకుండా కంటి రెప్పార్పకుండా దేహమిచ్చి బ్రతికిస్తున్న నీ మదిలో నన్నే దాచావే. అన్నీ నీవై పెంచుతున్న ఆశలన్నీ నాపై ఉన్న మనిషి దేహం మలినమైతే క్రీస్తు త్యాగం మాకై చూపావే. క్రీస్తు రక్తం ధారపోసావే. క్షణమైనా విడువకుండా కంటి రెప్ప ఆర్పకుండా దేహమిచ్చి బ్రతికిస్తున్న నీ మదిలో నన్నే దాచావే. ఇంకా ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అందనట్లయితే మీ కుడి హస్తమును చూపిస్తే మీకు అందించగలుగుతామండి. అందరికీ అందిందని భావిస్తూ 25వ వచనం చదువుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాకునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీని చేయనని చెప్పు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసం నిమిత్తము ప్రార్థించవలసిందిగా ప్రసన్న గారిని ఆహ్వానిస్తాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామండి. కృప కలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా నాన్న, గడిచిన కాలం నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చిన కృపను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు నాన్న. మీకు అన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. ఈ మధ్యాహ్నం కాలపు వేళ దైవ సేవకులను నిలబెట్టుకొని అనేకమైన మాటలను మాకు వినిపించిన విధానం బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. దయను సత్యమును మేము కంఠాభూషంగా ధరించుకొని మాకు మేమే సాధకము చేసుకొని మా పిల్లలకు సాధకం చేసినట్లయితే జీవజల నదులాగా వారు లోకంలోకి వెళ్ళి పారుతారని జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇవన్నీ మేము ధరించుకోవాలి. శరీర కార్యములు లేకుండా అపవిత్రమైన వాటిని మేము విడిచిపెట్టేలాగా మేము సాధకం చేసుకోవాలంటే మా హృదయంలో కేవలం సత్యమైన వాక్యముని మేము ఉంచుకోవాలని మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాన్న. ముఖ్యంగా ఈ సమయంలో బలలో చేవేసిన మేము ప్రతి ఒక్కరం మమ్మల్ని మేము పరీక్షించుకొని చేతివేసేలాగా సాయం చేయండి. ఎవడైతే అయోగ్యముగా ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును రక్తమును గూర్చి అపరాధి గుణాన్ని మీరు మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు నాన్న. ఈ మాటను మేము గ్రహించి విమోచించి చేయవాళ్ళకు సాయం చేయండి నాన్న. అలాగే ఒకనాడు పౌలు గారు కొరింథీయులకు చెబుతూ, నాకు ఇవ్వబడిన ఉపదేశములను మీకు అప్పగించుచున్నాను. అదేమనగా లేఖముల ప్రకారము మన పాపల నిమిత్తం యేసుక్రీస్తు వారు
ఆయన మృతి పొంది సమాధి చేయబడెను. లేఖముల ప్రకారం ఆయన 3వ దినము లేపబడెను. ఇది మనం నమ్మినట్లయితే యేసుక్రీస్తు వారు వచ్చే వరకు ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి లోకంలో మనం ప్రకటించే వారిలాగా ఉండుటకు సాయం చేయండి నాన్న. కేవలం మేము బలలో చేయటం కాకుండా ఆయన క్రియలు చేస్తూ ఆయన ఆజ్ఞలు కట్టడలు చేస్తూ మేము భూమి మీద చాలించుటకు మాకు సాయం చేయండి నాన్న. భూమి మీదే పని ఉంటుంది, పాతాళం మందు ఏ పని అయినా లేదని మేము గ్రహించుటకు మాకు సహాయం చేయండి నాన్న. అదే విధముగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండి మీ పనిని ముగించుకొని తన ఆత్మను ఎలాగైతే మీకు అప్పచెప్పుకున్నారో మేము కూడా భూమి మీద మీ పనిని చేసి మా ఆత్మలను మీకు అప్పగించుటకు మాకు సహాయం చేయండి. కేవలం మేమే కాకుండా మా సహోదరులను కూడా మీ వద్దకు చేర్చుకున్నటకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం నాన్న. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రసన్న గారికి క్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకున్నానండి. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పాలు పొందాలని కోరుకుంటున్నాను. మీ కుడి హస్తాన్ని గనక చూపించినట్లయితే మీ దగ్గరికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం తీసుకురాబడుతుంది గనక గమనించు. త్రాగే తల్లి రొమ్మునే కన్నిన నీచపు బ్రతుకైనా అన్నందుకే నిన్ను నేనే ఇంతగా బాధపరచినా నన్ను విడువక ప్రేమించావు. చేతిలో చెక్కుకున్నావు నన్ను విడువక ప్రేమించావు. చేతిలో చెక్కుకున్నావు. మరోలారా తిరిగి రండని జీవమే నీకు నేనని నా ఆశలన్నీ మీరేనని నా ప్రాణం నీవేనని. తండ్రి, ఆశించిన మీకు నేను దూరమై పాపిగా మారినా క్షణమైనా విడువకుండా కంటి రెప్పార్పకుండా అన్నీ నీవై పెంచుకుంటూ నీ మదిలో నన్నే దాచావే. అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అందిందని భావిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో అలాగే ఆయన రక్తంలో పాలు పంపులు పొందిన మనందరికీ 26వ వచనాన్ని మనకి తెలియపరుస్తున్నారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని మనకి హెచ్చరిక మాటలను పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందిన మనందరము కూడా ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేసినటువంటి ప్రతి ఒక్క పనులు, ఆయన చూపినటువంటి పరిశుద్ధతలు, ఆయన చూపినటువంటి ప్రేమలో మనందరము మాదిరి చూపి బ్రతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటూ, బలారాధనలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మరలా మహేష్ గారు